రాష్ట్రంలో ఎవరైనా టీడీపీకి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టేనని, దీనిని మైనార్టీలు గమనించాలని మేయర్ వసీం సూచించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మైనార్టీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తీసివేస్తామని చెప్తున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ముస్లింల అభ్యున్నతికి, వారికి రాజకీయ పదవులను అందించడంలో సీఎం జగన్ ముందున్నారన్నారు. వాటిని చూసి ఓర్వలేని తనంతో ప్రతిపక్ష ముస్లింలలో కొన్ని వర్గాలు ఆయనపై అసత్య ఆరోపణలు చేయటం సరైంది కాదని ఆయన తెలియజేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తుందని, ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముస్లింలకు ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్లు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముస్లింలు గ్రహించాలని కోరారు. ముస్లింలు పారదర్శకంగా వారి అభ్యున్నతికి, ఔన్నత్యానికి పాటుపడుతున్న జగన్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో వైసీపీ గెలుపు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో వస్తేనే 4% రిజర్వేషన్ ని తీసేస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు ముస్లిం మైనార్టీ పేద పిల్లలందరూ కూడా ఒక మంచి పొజిషన్స్ లో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు కూడా అప్పుడే తెలిసింది 4% గురించి ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన చెప్పడం జరిగింది. 2004లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అబ్జర్వర్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు యూసుఫ్ సుల్తాన్ అని వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళారంట. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వాళ్ళ తండ్రి గారు సలావుద్దీన్ ఓవైసీ గారు అక్కడ ఈ మాట తీసుకొచ్చారు. వాళ్ళు ఇట్లా ముస్లింస్ చాలా వెనుకబడి ఉన్నారు, ముస్లిం మైనార్టీస్ కి ఒక రిజర్వేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు వీళ్ళంతా చెప్పడంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాటని ముందు తీసుకోవడం వెళ్ళడం జరిగిందంట. ఆయన ఫార్వర్డ్ చేసినారు. అనేక ఇబ్బందులు కూడా కలిగినాయి. కొన్ని కోర్టులో, సుప్రీం కోర్టులో రిజెక్ట్ అయింది. ఆ తర్వాత సచార్ కమిటీలో దీనికి నివేదిక కావాలని చెప్పేసి కూడా 7 హై లెవెల్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్ మన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయన అంతా మొత్తం చూసినాక 20 నెలల తర్వాత మొత్తం ఇదంతా గ్రౌండ్ లెవెల్ అంతా దీనికి ఎంక్వైరీ చేసినాక ఎస్సీ, ఎస్టీ కన్నా కూడా సోషల్, ఎకనామిక్, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. వీళ్ళకి రిలీజియన్ పరంగా కాకుండా ఈ బేసిస్ కింద తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మన బ్యాక్ టైం ఉంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అవునా, ఆయన పుణ్యాన్ని ఈరోజు 4% రిజర్వేషన్ వచ్చిందని కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి సారథ్యంలో ఏ విధంగా ముస్లిం మైనార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు మీ అందరూ సార్ గమనించాలా. ఎక్కడ ఒక్క చిన్న ఇష్యూ లేకుండా ఈరోజు మన 58 నెలలు పరిపాలన చేసిన ఘనత కూడా ఎవరున్నాయంటే దేశ హితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారి నేపథ్యంలో కూడా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనేక పదవులు కూడా వచ్చాయని జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా ఎప్పుడు లేని విధంగా 7 మైనార్టీ సీట్లు అందించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలా. బీజేపీకి మనం టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. ఇవన్నీ కూడా ఈ ప్లస్ మైనస్ అన్ని కూడా గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు, ఎక్కడ ఏ విధంగా కూడా శాంతియుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విషయం కూడా మేము కూడా ఒకసారి గమనించాలా. టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని కలిసికట్టుగా ఏకని అందరూ వస్తున్నా కూడా మేము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయంగా ముస్లిం మైనార్టీకి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ 4% ఏ విధంగా అయితే వీళ్ళు అధికారం వస్తూ తీసేస్తామంటున్నారు, మనమందరం కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ముందుగానే పోల్ చేసుకుంటే వాళ్ళు అధికారులు కాదు, ఇవి చేసే కూడా ఉండవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారికి దీనికి అండగా ఉంటారు ఖచ్చితంగా మీ అందరూ తెలుస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల మీరందరూ మంచి మెజారిటీ గెలిపించి మన గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీగా నిలబడిన శంకరనారాయణ గారికి కూడా ప్రతి ఒక్క కులం, మతం ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ ఏ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మంచి మెజారిటీని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు